మిమ్మల్ని బావగారి దగ్గరికి పంపించింది ఇలా ద్వేషాలు పెంచుకోవడానికి కాదండి. ప్రియా, ఇంతకు నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. ఏమీ లేదండి, బావగారి దుర్మార్గాన్ని మనం మంచితనంతో జయించాలి. ఢిల్లీ నుంచి నెంబర్ 1 లాయర్ని పిలిపించారు. అతను తలుచుకుంటే 6 నిమిషంలో తిమ్మిని బమ్మిని చేయగలడు. క్షణాల్లో బెయిల్ మీద బయటకు వచ్చా. బిజినెస్ లో పైకి రావడానికి నువ్వు తొక్కిన అడ్డదారులు మర్చిపోను. నీకు అన్నం పెట్టిన రాజేంద్ర చేతినే కరిచిన నీ నమ్మక ద్రోహాన్ని మర్చిపోను. వ్యాపారంలో నిన్ను మించిపోతాడన్న భయంతో, ఆ అవినాష్ పై ఉన్న కోపంతో అమాయకుడైన రామ్దేవ్ని నువ్వు హత్య చేసిన విషయం మర్చిపోను. ఎంతకైనా తెగించే ఆ హరి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా మున్నీపై అటాక్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అవునండి, మీరన్నట్టు ఆ హరి ప్రమాదకరమైన వ్యక్తి. ఏ క్షణంలోనైనా అతని వల్ల పాపకు ప్రమాదం జరగచ్చు. ఎవరు మీరు? ఎవరు మీరు? బాబా, మున్ని. ఏమండి, ఏమండి, ఏమైందండి? నో, అవినాష్, పాప, మున్ని. ఏమండి, ఏమండి? ఇది కళ. ఎంత ఘోరం. ఏమైందండి? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏదో కలగన్నట్టున్నారు. ఏమిటా కళ? అంత భయంకరంగా ఉందా? ఏదో పీడకల. అజాత శత్రువు లాంటి అవినాష్ని ఎవరో వెనక నుంచి దెబ్బతీశారు. పాపని పట్టుకుని పారిపోతున్నారు. నాకు చాలా భయమేసింది. మీరు వాళ్ళ గురించి ఆలోచించి పడుకోవటం వల్ల అటువంటి కల వచ్చుంటుందండి. దేవుళ్లాంటి అవినాష్కి ఆ పసిదానికి ఏమీ జరగదండి. భగవంతుడు భక్తులకు పరీక్షలు పెడతాడు కానీ అపకారం తలపెట్టడని నా నమ్మకం అండి. ఒకవేళ అదే జరిగితే ఇక ఈ జన్మలో ఆ భగవంతుడిని నమ్మద్దు, కనీసం గుడి మెట్లు కూడా ఎక్కద్దు. మీరేం దిగులు పడకండి. కోర్టులో ఆ దుర్మార్గుడికి తగిన శిక్ష పడుతుంది. మున్ని క్షేమంగా తిరిగొస్తుంది. భువన, ఆ దేవుడు ఇంతవరకు మనకి ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకుని నిలబడ్డాం. కానీ ఆ పసిదానికి ఏదన్నా ప్రమాదం జరుగుతుందంటే కల్లో కూడా చూసి తట్టుకోలేకపోతున్నా. సరే, నువ్వు పడుకో, నేనిప్పుడే వస్తాను. యాండి, ఇంత రాత్రిపూట బయటికెళ్తారా? ఎక్కడికండి? ఇప్పుడే వచ్చేస్తానుగా, నువ్వు పడుకో. ఇన్స్పెక్టర్ గారు. ఓ, మీరా? కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఏంటి రాజేంద్ర గారు ఇంత రాత్రప్పుడు వచ్చారు? మేడం, ఇప్పుడు నేను మీ ఇంటి నుంచే వస్తున్నాను. అక్కడ మీరు లేరని తెలిసి ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయటం లేదు కదా? నో, నాట్ ఎట్ ఆల్. చెప్పండి. పాప ప్రాణాలకేదో ప్రమాదం పొంచుందని నాకు నిద్రలో కూడా పీడకలలు వస్తున్నాయి. హరి ఎంత లొటోరియస్ క్రిమినలో మీకు తెలుసు కదా. వాడి దారికి అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు.
పాప ప్రాణాలకేదో ప్రమాదం పొంచుందని నాకు నిద్రలో కూడా పీడకలలు వస్తున్నాయి. హరి ఎంత లొటోరియస్ క్రిమినలో మీకు తెలుసు కదా. వాడి దారికి అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. కన్ను మూసినా తెరిచినా పాపకేమవుతుందోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే అర్ధరాత్రి అయినా మీకు ఇబ్బంది అవుతుందని తెలిసినా మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను. రాజేంద్ర గారు, పాప పట్ల మీకున్న శ్రద్ధ గురించి నాకు బాగా తెలుసు. పాప ప్రాణాలకి ఏ ప్రమాదమూ ఉండదు. అది కాదు మేడం. డోంట్ వరీ రాజేంద్ర గారు, పాప సేఫ్టీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాప ప్రాణానికి నా ప్రాణాలు అడ్డువేస్తానని మాటిస్తున్నాను. సరేనా? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు కోర్టులో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఏంటమ్మా నువ్వు చేసిన పని? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? డిపార్ట్మెంట్లో పేరు కోసమో ప్రమోషన్ కోసమో అమాయకుల ప్రాణాలతో ఆటలాడడం మంచిదేనా? అంకుల్, నువ్వు చేసిన పనేం బాగులేదు. అవినాష్కి మున్ని అంటే ప్రాణం. ఆరిపోతున్న తన జీవితానికి మున్ని ఒక ఆశాకిరణం. ఇంకా అవినాష్ ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి కారణం మున్నియే. అలాంటి మున్నిని తెలిసి తెలిసి ఒక క్రిమినల్ కేసులో సాక్షిగా ప్రజెంట్ చేస్తున్నావు. నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అలాంటి రిస్క్ తీసుకోవడం వల్ల పాప ప్రాణాలకే ప్రమాదం అని. సారీ అంకుల్, మీరు భయపడినట్లు ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. హరి ఎలాంటి నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడో మీకు తెలుసు కదా. మున్ని ఒక్కటే ఆ దుర్మార్గుణ్ణి కటకటాల వెనక్కి పంపటానికి మనకున్న ఆయుధం. కేవలం మున్ని సాక్ష్యమే ఆ హరిని శాశ్వతంగా జైల్లో పెట్టించగలదు. కావచ్చు, కానీ ఆ హరిని శిక్షించడానికి మున్నిని బలిపశువుగా చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి మున్నిని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టొద్దు. మున్నిని, అవినాష్ని, భార్గవిని మళ్లీ సమస్యల్లోకి నెట్టొద్దు. అంకుల్, మీరలా మాట్లాడకండి. ఆ పాప గురించి మీరెంతలా వర్రీ అవుతున్నారో నాకు తెలుసు. అవినాష్ ఇంకా బ్రతికుండటానికి కారణం మున్ని అని నాకు తెలుసు. ఆమె సేఫ్టీ కోసం మీరెంతగా వర్రీ అవుతున్నారో నాకు తెలుసు. మీరనుకుంటున్నట్టు పాపకే హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను. నేనే కాదు, ఎంటైర్ పోలీస్ ఫోర్స్ అంతా పాపకేం జరగకుండా చూస్తుంది. నోనో, నువ్వెన్ని చెప్పినా మున్నిని కోర్టుకు తీసుకెళ్తాం, అక్కడ విట్నెస్గా ప్రజెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. సారీ సార్, ఈ కేసులో మున్నిని సాక్షిగా ప్రవేశపెడుతున్న సంగతి నేను మీడియాకి ముందే చెప్పాను. సో నౌ ద సిచ్యుయేషన్ ఈజ్ బియాండ్ మై కంట్రోల్. Why you have taken such a drastic step against the life of a child? ఎందుకంటే ఆ హరి అధికారులతోనూ రాజకీయ నాయకులతోనూ పలుకుబడిని ఉపయోగించి తప్పించుకోవాలని చూస్తాడు. అందుకే నేను బాగా ఆలోచించి మున్ని విట్నెస్ సంగతి ప్రస్తుతం చెప్పాను. ఇక వాడు ఎలాంటి ఎత్తు వేసినా లాభం లేదు. మాధవి, నా ప్రమేయం లేకుండా నువ్వు ఇంత దూరం వెళ్తావనుకోలేదు. మున్నీకి ఆపద కలిగించే ఏ పని చెయ్యొద్దని నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను. అవును, మీరు చెప్పారని నేను ఇన్నాళ్ళు ఆలోచించాను. కాని ఇప్పుడు తప్పలేదు. సమాజానికి చీడపురుగులా దాపురించిన ఆ హరిలాంటి వాడి పని పట్టాలంటే మున్ని సాక్ష్యం ఇవ్వక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మున్ని మీద ఈగ కూడా వాలనివ్వను. డోంట్ వరీ అంకుల్. దేవుడి మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అవినాష్ గారి మేనేజర్ రామ్దేవ్ని నువ్వు మర్డర్ చేసినట్లుగా ప్రాసిక్యూషన్ ఆరోపణ. దీనికి మీరేమంటారు? హరిహరి, చీమకు కూడా హాని తలపెట్టని నేను ప్రాణాలు తీయడమా యువర్ ఆనర్? అందులోనూ తోటి మనిషి ప్రాణాలు. శివశివ.
మరి మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ హరిగారు సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు గల వ్యాపారవేత్త. బిజినెస్ పరంగా అతన్ని ఎదుర్కోలేని పోటీదారులెందరో అతన్ని దెబ్బతీయడానికే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతూ ఉంటారు యువర్ ఆనర్. సమాజ సేవే ధ్యేయంగా ఎల్లప్పుడూ దైవచింతనతో 10 మందికి సహాయపడే హరిగారు చీమకు హాని కలిగిన చింతించే సున్నిత మనస్కుడు. అలాంటిది వీరు హత్య చేశారనడం కేవలం గిట్టని వారు కల్పించిన కట్టుకథ మాత్రమే అని తెలియచేసుకుంటున్నాను యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, ఇదంతా ఒక కట్టుకథ. నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకుని వ్యాపార రంగంలో అడ్డదారులు తొక్కి పైకి రావాలనుకునే మనస్తత్వం ఈ హరిది. ఇతనే రామ్దేవ్ని హత్య చేసిన హంతకుడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు వాదోపవాదాలు మొదలు కాకముందే ముద్దాయిని హంతకుడిగా చిత్రీకరిస్తున్నారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. అబ్జెక్షన్ సస్టైన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హరిగారి మర్డర్ చేశారంటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ యువర్ ఆనర్. టెండర్ వేయడానికి బయలుదేరిన అవినాష్ గారి మేనేజర్ని రౌడీలతో వెంబడించి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యని అక్కడే ఉన్న పాన్ షాప్ ఓనర్ మహేంద్ర కళ్ళారా చూశారు. అతన్ని సాక్షిగా ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పాన్ షాప్ మహేందర్ మహేందర్ మహేందర్. నీ పేరు? మహేందర్. ఏం చేస్తుంటావు? పాన్ షాప్ నడుపుకుంటాను సార్. జూలై 4వ తేదీన మీ పాన్ షాప్ దగ్గర రామ్దేవ్ అనే వ్యక్తి మర్డర్ చేయబడ్డాడు. అది నువ్వు చూసావా? చూశాను సార్. అదిగో మర్డర్ చేసిన వ్యక్తి అతనే కదూ? అవును సార్, అతనే. ఆ రోజు నా పాన్ షాప్ దగ్గర మర్డర్ చేసింది అతనే. తనకుతాం
చూసి